హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ ట్రెడిషన్. ఈరోజు బీరకాయ కర్రీ చేస్తున్నాను. ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. బీరకాయ పొట్టు తీసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత పచ్చడి చేస్తాను. ఇప్పుడు ముందుగా అయితే ముక్కలు కట్ చేసి పెట్టుకుంటాను. ఇట్లా నీట్గా తొడాలన్నీ కట్ చేసుకుని పెట్టుకోవాలి. అంతా ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను. కడిగి తీసుకొస్తానండి. ఇంతకుముందు ఫస్ట్ కోసే ముందు కూడా నేను బీరకాయ ఒకసారి కడిగేసుకున్నాను. కడిగేస్తాను మళ్ళీ. బీరకాయ కండి, ఉల్లిపాయలు, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, ఉప్పు 1.5 స్పూను, కారం 2.5 స్పూన్స్, ఆవాలు జీలకర్ర, పసుపు 1 స్పూను, ధనియాలు 1.5 స్పూన్. ఇప్పుడు తయారు చేసుకుందాం, చూద్దాం రండి. కరివేపాకు కూడా ఒక గంటతోటి పోసుకోవాలి, గుండు గంట అంతా. ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేస్తున్నాను చూడండి. నూనె కాగిపోయింది. స్టవ్ ముట్టించుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాను చూడండి. కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మెంతాకు వేస్తానండి. దీంతో పాటే ఉల్లిపాయతో పాటే మెంతాకు వేస్తే చేదు రాదు, బీరకాయకి బాగుంటుంది మెంతికూర వేసుకుంటే. చూడండి, ఈ మెంతాకు. అల్లం వెల్లిపాయ వేసుకోవాలి, 1 స్పూన్తో కలుపుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసాను, బాగా కలుపుకోవాలి. చూడండి, 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ వేసి కలపాలండి. కారం వేసిన తర్వాత ఇప్పుడు ధనియాల పొడి వేసుకోవాలండి. 1.5 స్పూన్ ధనియాల పొడి అని చెప్పాను కదా, 1.5 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. అన్నీ ఆయిల్లోనే ఇవన్నీ వేసుకోవాలి. టమాటా వేయకూడదండి, టమాటా వేస్తే టేస్ట్ రాదు, తీయదనం వస్తుంది అనమాట. అందుకని టమాటా వేయలేదు. ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాను చూడండి. 1.5 స్పూను సాల్ట్ వేసాను. మళ్ళీ దించే ముందు ఒకసారి చూసుకోండి, ఉప్పు సరిపోయిందా లేదా చూసి వేసుకోండి. కొంచెం కారం వాసన అంతా పోగానే బీరకాయ వేసుకోవాలి. ఇట్లా చూడండి, వాటర్ వస్తుంది. ఇట్లా వాటర్ వస్తుంది. వాటర్ అంతా కొంచెం వాటర్లోనే ఉడికిన తర్వాత, ఈ పచ్చివాసన అంతా పోయిన తర్వాత మూత పెట్టుకొని ఈలోపు పాలు కాగబెట్టుకోవాలండి. కొంచెం పాలు, ఒక 1/2 కప్ అంతా పాలు పోసుకోవాలి. ఇందులో పాలు వాటర్ కొంచెం కలిపి ఇందులో పోసుకోవాలి. చూడండి, ఇట్లా బాగా వాటర్ వస్తుందండి. ఈ వాటర్లోనే ఉడికిపోద్దండి. బీరకాయలో వాటర్ ఉంటుంది కదా, నీరు ఉంటుంది కాబట్టి దాంట్లోనే ఉడికిపోతుంది. బీరకాయ దించే ముందండి కొంచెం 1/2 కప్పు ఇలా చెప్పాను కదా, కాగబెట్టుకున్న పాలు వాటర్ పోసి కాసేపు నుంచి దించేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఉడికిపోయింది బాగా ముక్క. ఇప్పుడు ఒక 1/2 కప్పు పాలు పోసుకోవాలి, కాగబెట్టిన పాలు. దాంతోపాటు ఒక 1/2 కప్పు వాటర్ కూడా పోసుకోవాలి. ఇట్లా చూడండి. ఇప్పుడు కొద్దిసేపు ఉడకడానికి పెట్టాలండి. ఒక 5 మినిట్స్ పెట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గుడ్డు తీసుకోవాలండి. బీరకాయ పైన ఒక గుడ్డు కొట్టి వేసుకోవాలి. అట్లా మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికింది చూడండి. ఇప్పుడు మళ్ళీ తిప్పేస్తున్నాను నేను, గట్టిపడాలి. ఇప్పుడు ఉడికిపోయింది చూడండి. ఇవాళకి ఇంతేనండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.